హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఇవాళటి ఈ వీడియోలో వచ్చేసి మంచి బ్యూటీ వ్లాగ్ అండ్ అలాగే బ్యూటీ టిప్స్తో మళ్ళీ ముందుకు వచ్చాను. అండ్ ఈ వ్లాగ్లో మీరు విఎల్సిసి వాళ్ళది ఇన్స్టెంట్ గ్లో బీచ్ అండ్ అలాగే విఎల్సిసి వాళ్ళది పర్ల్ ఫేషియల్ కిట్, ఇవి రెండు కూడా ప్రోడక్ట్ రివ్యూస్ మీరు చూడబోతున్నారు. అండ్ అంతేకాకుండా చాలామంది పార్లర్కి ఈ టైంలో వెళ్ళాలి అనుకుంటారు, బట్ వెళ్ళలేక ఇంట్లోనే అబ్బా ఫేషియల్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటారు. సో వాళ్ళందరికీ కోసం కూడా ఇవాళ ఫేషియల్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ముందుగా ఇన్స్టెంట్ గ్లో బీచ్ ప్యాక్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. అండ్ మనకి ఇందులో వచ్చేసి ఇన్స్టెంట్ గ్లో బీచ్ ఇచ్చారు అండ్ అలాగే మనకి దానికి సరిపడా యాక్టివేటర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ప్రీ బ్లీచ్ క్రీమ్ అలాగే పోస్ట్ బ్లీచ్ క్రీమ్ అనమాట. సో ఈ రెండు కూడా మనకి బ్లీచ్ పెట్టుకునే ముందు ఒక క్రీమ్ అండ్ అలాగే బ్లీచ్ పెట్టుకున్న తర్వాత ఇంకో క్రీమ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రీ బ్లీచ్ క్రీమ్ అప్లై చేసేసుకుంటున్నాను. సో ఈ ప్రీ బ్లీచ్ క్రీమ్ ఏం చేస్తుందంటే మనకి ఏవైతే కొంచెం క్లెన్జర్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి డస్ట్ ఏదైతే ఉందో మన ఫేస్ మీద అదంతా కూడా క్లీన్ చేస్తుంది. సో ఇలా ఈ క్రీమ్ పెట్టుకునేటప్పుడు కొంచెం లైట్గా మసాజ్ చేసుకోండి ఫేస్ అంతా కూడా ఈ విధంగా. ఇలా ఫేస్ మీద మొత్తం కూడా క్రీమ్ అప్లై చేసేసుకొని మొత్తం ఇలా మసాజ్ అయితే చేసేసుకోండి. అండ్ మసాజ్ చేసుకునేటప్పుడు మీరు స్కిన్ టైటింగ్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి అండ్ నీట్గా మీ స్కిన్ అంతా కూడా టైట్ అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ చూపించేది మీకు అప్వర్డ్ డైరెక్షన్లో నా చీక్స్ని పైకి అంటున్నాను. సో ఇదే విధంగా మీరు ట్రై చేస్తే కనుక మనకి చీక్స్ అనేవి ఇలా టైట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నేను బ్లీచ్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. సో ముందుగా ఒక బౌల్లో బ్లీచ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొంచెం యాక్టివేటర్ అనమాట. సో మనకి ఇది వైట్ పౌడర్ లాగా ఉంటుంది. సో అది కొంచెం యాడ్ చేసేసుకొని ఆ బ్లీచ్ క్రీమ్లో మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవి రెండు కూడా ఇప్పుడు నేను మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు కావాలి అనుకుంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు హ్యాండ్ ఫ్రీగా ఉంటే హ్యాండ్తో కూడా మీరు చేసేసుకోండి. బట్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళ ఉంటే కనుక మీరు హ్యాండ్ మీద ఫస్ట్ ఈ బ్లీచ్ క్రీమ్ అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకొని చూడండి. ఎందుకంటే మనకి కొంతమందికి బ్లీచ్ అనేది పడదనమాట మన స్కిన్కి. సో హ్యాండ్ మీద పెట్టుకొని ట్రై చేశాక పడుతుంది అనుకుంటే మీరు ఫేస్ మీద అప్లై చేసుకోండి. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి విఎల్సిసి వాళ్ళది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి మనకి సూటబుల్ అవుతుంది అండ్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉండదు. బట్ కొంతమంది స్కిన్ ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుంది. సో అలాంటి డెలికేట్ స్కిన్ వాళ్ళకైతే నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ లాగా హ్యాండ్ మీద పెట్టుకొని అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఇలా బ్లీచ్ మొత్తం కూడా నేను ఫేస్ అండ్ అలాగే నెక్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నేను అప్లై చేసుకున్నాను. అండ్ మీకు కావాలి అనుకుంటే మీరు బ్యాక్ నెక్ అంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఈ బ్లీచ్ వల్లే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఈ గోల్డ్ బ్లీచ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మనకి చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్ బ్లీచ్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి గ్లో అనేది ఇన్స్టెంట్గా అప్పుడే తెలుస్తుంది. ఆ తర్వాత నేను పోస్ట్ బ్లీచ్ మనకి క్రీమ్ అనేది చిన్న ప్యాక్ అయితే ఇచ్చారు. సో ఆ క్రీమ్ మనకి సేమ్ జెల్ లాగే ఉంటుందన్నమాట. సో వన్స్ మనం బ్లీచ్ క్రీమ్ అంతా కూడా అప్లై చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా లైట్గా మసాజ్ అయితే చేసుకోండి. అండ్ ఎక్కువ మసాజ్ అవసరం లేదు, పోస్ట్ బ్లీచ్ క్రీమ్ కాబట్టి. సో లైట్గా అలా చేసుకోండి అన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను విఎల్సిసి వాళ్ళది పర్ల్ ఫేషియల్ కిట్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అండ్ మనకి ఈ కిట్లో వచ్చేసి 6 క్రీమ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ లాస్ట్ క్రీమ్ వచ్చేసి మనకి పర్ల్ ఫేస్ ప్యాక్ అనేది ఉంటుందన్నమాట. మిగతా క్రీమ్స్ అన్నీ కూడా మనకి క్లెన్జర్, స్క్రబ్బర్ అలాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టెప్ మనకి ఈ క్రీమ్స్ మీద కూడా మనకి ఇలా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా అని రాసి ఉంటాయి అన్నమాట. సో టోటల్గా మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి క్లెన్జర్ లాగా అనమాట. సో ఫేస్ మీద అలా అప్లై చేసుకొని నార్మల్గా మసాజ్ చేసుకోండి. అండ్ మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ హెల్ప్ తీసుకొని మసాజ్ చేసుకోండి. అండ్ మీరు నార్మల్గా లైక్ మ్యారేజెస్కి కానివ్వండి, లైక్ ఏదైనా స్పెషల్ ఈవెంట్స్కి డైరెక్ట్గా మీరు పర్ల్ ఫేషియల్ కిట్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి మంచి రిజల్ట్సే ఉంటాయి. బట్ ఏంటంటే మీరు ఫేషియల్ చేసుకునే ముందు బ్లీచ్ కనుక వేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది ఫేస్లో చూస్తారు. అండ్ నేను ఈ విఎల్సిసి ప్రోడక్ట్స్కే నా మ్యారేజ్ టైంలో ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా విఎల్సిసి ప్రోడక్ట్సే వాడాను అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకి చాలా ఇన్స్టెంట్ గ్లోకి చాలా యూజ్ అవుతాయి. అందుకని నేను ఇవి ఇన్స్టెంట్వే ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇలా ఫస్ట్ స్టెప్ క్రీమ్ వచ్చేసి ఇలా నార్మల్గా మసాజ్ చేసుకోండి ఫేస్ అంతా కూడా. అండ్ మనకి ఐ మీద కూడా సర్క్యులర్ అండ్ అలాగే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రబ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి చీక్స్ని కూడా ఇందాక నేను చెప్పాను కదా పైన డైరెక్షన్లో రబ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను స్టెప్ 2 అప్లై చేసేస్తున్నాను ఇప్పుడు. సో ఇదే విధంగా మనం అన్ని క్రీమ్స్ కూడా స్టెప్ 1, స్టెప్ 2 అలా చూసుకొని అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇలా ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేస్తే కనుక మనకి పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి అండ్ మనకి ఫేస్లో గ్లో అండ్ అలాగే ఫ్రెష్నెస్ అనేది బాగా వస్తుంది. అండ్ అలాగే మీరు క్లీన్ చేసుకునేటప్పుడు మనకి ఆ డార్క్ సర్కిల్స్ కానివ్వండి, మనకి డార్క్ స్పాట్స్ మన ఫేస్ మీద ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో కొంచెం ఎక్కువ ఐస్ వాటర్ యూజ్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఐస్ క్యూబ్స్ కూడా యూజ్ చేయడం వల్ల కూడా మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా మసాజ్ చేసుకునే టైంలో మిడిల్లో ఇలా ఐస్ వాటర్తో కూడా కొంచెం మిక్స్ చేసుకొని రబ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ చీక్స్ని చూసారు కదా, అప్వర్డ్ డైరెక్షన్లో చేస్తున్నాను. అండ్ ఈ ప్రాసెస్ కనుక మీరు ఇంట్లోనే చేసుకుంటే ఇంకా మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అండ్ మనకి విఎల్సిసి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి. వన్స్ ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. అండ్ మీ దగ్గర వెట్ వైప్స్ ఉంటే వెట్ వైప్స్తో కానివ్వండి, లేదా ఒక క్లాత్ తీసుకొని మనకు ఐస్ వాటర్లో డిప్ చేసుకొని క్లీన్ చేసుకోండి ఫేస్ అంతా కూడా. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం స్టీమ్ తీసుకోవాలన్నమాట. సో ఫేస్కి ఇలా స్టీమ్ తీసుకోవడం వల్ల మనకి బ్లాక్ హెడ్స్ కానివ్వండి, చిన్న మనకి చాలామందికి ఉంటాయి కదా, మనకి లిప్ కింద కానివ్వండి, చిన్ మీద లేదా నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్ ఉంటాయి. సో అవి రిమూవ్ చేసుకోవడానికి మనకి ఈ స్టీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట.
అండ్ నాకైతే బ్లాక్ హెడ్స్ ఎక్కువ లేవు. సో అందుకని నేనైతే చూపించట్లేదు ఎలా తీసుకోవాలి అని చెప్పి. సో వన్స్ మనం స్టీమ్ తీసుకున్న తర్వాత స్టెప్ 3 అనేది ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ స్టెప్ 3 అప్లై చేసుకునేటప్పుడు కూడా మనం ఇలా సేమ్ ఇదే విధంగా మసాజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఇలా హ్యాండ్ మసాజర్ ఉంటే కనుక దాంతో కూడా చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ మనకి ఈ మసాజర్లో కూడా మనకి మోడ్స్ అనేవి ఉంటాయి, స్లో, హై అండ్ మీడియం. సో హై ఎక్కువ పెట్టకుండా మీడియం స్పీడ్లో చీక్స్ మీద కానివ్వండి, హెడ్ మీద చేసుకోండి. ఆ విధంగా ఇలా మసాజ్ చేసుకునేటప్పుడు కూడా సర్క్యులర్ అండ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసుకోవాలన్నమాట. ఫైనల్గా నేను మీకు చూపించేది స్టెప్ 4 అనమాట. స్టెప్ 4 వచ్చేసి మనకి పర్ల్ క్రీమ్ ఇచ్చారు. సో క్రీమ్ అప్లై చేసుకునేటప్పుడు కూడా మీరు ఐస్ వాటర్ కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటే మనకి క్రీమ్ అంతా కూడా ఈక్వల్గా ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే మనకి గ్లో అనేది కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపించేది 5th స్టెప్. సో ఈ 5th స్టెప్ వచ్చేసి మోస్ట్లీ మనకి జెల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ జెల్ కూడా అదే విధంగా అప్లై చేసుకొని కొద్దిసేపు మసాజ్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో మనకి పర్ల్ ఫేస్ ప్యాక్ అనేది ఉంటుందన్నమాట. సో 6th స్టెప్ వచ్చేసి మనకి ప్యాక్. సో ఈ ప్యాక్ ఏంటంటే క్రీమ్ చాలా థిక్గా ఉంటుంది. సో థిక్గా అలా ఫేస్ మీద అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా మీరు ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇందాక మీకు చూపించాను కదా రోజ్ వాటర్. సో రోజ్ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మీ దగ్గర ఫేషియల్ బ్రష్ ఉంటే బ్రష్తో పెట్టుకోవచ్చు, లేదా హ్యాండ్తో అయినా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఫేస్ మీద. ఈ విధంగా ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. అండ్ మనకి ఐబ్రో మీద కాకుండా మిగతా అంతా కూడా అప్లై చేసేసుకోండి నీట్గా. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు వెయిట్ చేశాక మనకి క్రీమ్ అనేది డ్రై అవుతుందన్నమాట. సో డ్రై అవ్వకపోయినా మనకి 15-20 మినిట్స్ వెయిట్ చేశాక మీరు క్లీన్ చేసేసుకుంటే ఫేస్ అంతా కూడా మనకి ఆ గ్లోనెస్ అనేది చాలా ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఇన్స్టెంట్ బ్లీచ్ అండ్ అలాగే మనకి పర్ల్ ఫేషియల్ కిట్ యూస్ చేయండి. అండ్ మనకి VLCCలో గోల్డ్ బ్లీచ్తో పాటు మనకి గోల్డ్ ఫేషియల్ కిట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను మీకు ఇందాక చూపించింది పర్ల్ ఫేషియల్ కిట్ అనమాట. సో అదేవిధంగా మనకి గోల్డ్ ఫేషియల్ కిట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ గోల్డ్ ఫేషియల్ కిట్ తర్వాత మనకి పర్ల్ ఫేషియల్ కిట్లో రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఇక్కడ పర్ల్ ఫేషియల్ కిట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 15-20 మినిట్స్ తర్వాత మనకి క్రీమ్ అంతా కూడా ఇలా డ్రై అయిపోతుందన్నమాట. సో ఇలా డ్రై అయిన తర్వాత వెట్ వైప్ ఆర్ వెట్ క్లాత్ తీసుకొని ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. లేదా నార్మల్ క్లాత్ తీసుకొని ఐస్ వాటర్లో డిప్ చేసేసుకుంటూ మీరు ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనం యూస్ చేసింది గోల్డ్ అండ్ పర్ల్ ఫేషియల్ కిట్ కాబట్టి రిజల్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అండ్ మీరు ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు యూస్ చేశాక రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
సో చూసారు కదా, మనం బయట పార్లర్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఫేషియల్ ఎలా చేసుకోవాలి అని చెప్పి, అండ్ నేను మీకు ఆల్రెడీ ఈ వీడియోలో కొన్ని బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేశాను. సో ఆ టిప్స్తో పాటు ఇలా ఫేషియల్ని చేసుకుంటే కనుక మీకు మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇన్స్టెంట్ గ్లో అనేది మీరు చూస్తారు. అండ్ ఈ వీడియో వచ్చేసి బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే బ్రైడల్స్కి, ఎవరైతే ఇప్పుడు ఈ టైంలో మ్యారేజెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఇంటికే మీరు ఈ కిట్స్ని ఆర్డర్ చేసేసుకొని మీరు ఫేషియల్ ఇంట్లోనే చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగు అమ్మాయి.